ఇప్పుడు ఈ సైకో పాలనలో పోలీసులకు ఎంత గౌరవం ఉంది తమ్ముళ్ళు, ఒక్కసారి మీరు ఆలోచించండి. వీళ్ళకే కాదు ఎవ్వరికీ గౌరవం లేదు. ఒకటే ఆలోచించాడు ఈ ముఖ్యమంత్రి, పోలీసుల ద్వారా భయపెట్టాలనుకున్నాడు, వాలంటీర్స్ ద్వారా బెదిరించాలనుకున్నాడు. ఈ రోజు నేను మీటింగ్కి వస్తానంటే వద్దని మిమ్మల్ని అడ్డగించారా లేదా? అడ్డగించారా లేదా? మీరు ఏమాత్రం భయపడకుండా వచ్చారా లేదా? మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నువ్వు అంటున్నావు సంక్షేమం నేనిచ్చానంటున్నావు. నువ్వు కాదు సంక్షేమం ఇచ్చింది. సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది ఎవరు తమ్ముళ్ళు? పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టింది ఎవరు తమ్ముళ్ళు? సగం ధరకే చీర దోవ తీసుకొచ్చింది ఎవరు తమ్ముళ్ళు? ఎన్టీఆర్. ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఆ రోజు ఆయన పెట్టిన 2 రూపాయల కేజీ బియ్యం ఈరోజు ఆహార భద్రతకు నాంది పలికింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పనులు ఈ రోజే కాదు, రేపటికి ఎల్లుండికి దేశానికే ఆదర్శంగా మిగిలాయి. నేను వచ్చిన తర్వాత ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెంచా. అన్నా క్యాంటీన్ పెట్టా. అన్నా క్యాంటీన్ తీసేసిన దుర్మార్గుడు, మీ కడుపు కొట్టిన వ్యక్తి ఎవరు? ఎవరు? చంద్రన్న బీమా వస్తా ఉందా మీకు? ఇప్పుడు వస్తా ఉందా మీకు? విదేశీ విద్య వస్తా ఉందా మీకు? పెళ్లి కానుక వస్తా ఉందా మీకు? యువత నిరుద్యోగ భృతి వస్తా ఉందా మీకు? మరి ఎట్లా? అన్ని గుండు సున్నా. ఇప్పుడు అంటున్నాడు నవరత్నాల గురించి మాట్లాడుతున్నాడు. అవి నవ మోసాలవి. నేను అడుగుతున్నా, ఎన్టీ రామారావు గారి మొట్టమొదటిసారిగా 35 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆ రోజుట్లో 35 రూపాయలు ఇచ్చాడు. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను. రాజశేఖర్ రెడ్డి